కానీ బుద్ధుడు పుట్టిన దేశం, ఆది శంకరాచార్యుడు పుట్టిన దేశం, వివేకానందుడు పుట్టిన దేశం, అనేక బోధనలతో, అనేక విశ్వాసాలతో, అనేక మతాలతో, శాంతి అహింస అనే మార్గాలతో ప్రజలు మమేకమైనటువంటి ఈ పుణ్యభూమి, ధర్మభూమి లోపల మేము న్యాయంగా మా వాట అడుగుతున్నాం. ఆ వాట ఇవ్వడానికి ఇప్పటికైనా ముందుకు రా. ఈరోజు ఈ దేశానికి అత్యంత గొప్ప నాయకుడు ప్రధానమంత్రి అయ్యాడు. మరి ఏంటిది బీసీ ప్రధానమంత్రి ఉండడానికి మురవాళ్ళ మేము? బీసీ ప్రధానమంత్రి బీసీలకు ఏం చేయడా అని మేము అడుగుతున్నాం. ఆయన గొప్ప శక్తివంతుడు. ఆయన ఎవరి వాటా వాళ్ళకి ఇస్తే ఆయన ఎవరేం చేసిన లేరు. ఆయన ఎమ్మడి ప్రజలు ఉన్నారు. బీసీ ప్రజలు ఉండేప్పటికీ 2 సార్లు ప్రధానమంత్రి అయ్యాడు. నువ్వు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యి కూడా బీసీలకి ఏం చేయకపోతే చరిత్ర మాత్రం క్షమించదని చెప్పి మేము ప్రధానమంత్రి దృష్టికి తీసుకొస్తున్నాం. మా వాడు ప్రధాని అయ్యాడని ఈ దేశంలోని 75 కోట్ల మంది బీసీలు సగర్వంగా కాలవేసుకొని మాట్లాడుతున్నారు. మరి ఏం లాభం? ఇంతవరకు బడ్జెట్ లేదు, డిపార్ట్మెంట్ లేదు, చట్టసభల రిజర్వేషన్ లేవు, ఉద్యోగులకు ప్రమోషన్లు లేవు. యథాస్థితి 74-75 ఏళ్ల నుంచి ఏదైతుందో అదే స్థితి ఇప్పటికి కొనసాగుతుంది. కాబట్టి ఈ వైఖరి మారాలి. సమాజం లోపల మౌలికమైనటువంటి మార్పు రాకుండా, సమాజంలో ఉన్న సామాజిక ఇంబ్యాలెన్స్ తొలగించకుండా, సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలను తొలగించకుండా భారతదేశం ఎప్పుడు కూడా అగ్రదేశంగా కాదు. అందుకే అఖండ భారత్ కావాలన్నా, భారతదేశం అగ్రదేశం కావాలన్నా ఈ సమాజంలో ఉన్నటువంటి సామాజిక వ్యత్యాసాలు, ఆర్థిక అసమానతలు తొలగించవలసినటువంటి బాధ్యత ప్రధానమంత్రి మీద ఉంది. ఆర్థిక విధానాలలో మార్పు రావాలి, రాజకీయ విధానాలలో మౌలికమైన మార్పు రావాలి. ఆ మార్పులు రాకుండా సమాజం అభివృద్ధి చెందుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది అనేది ఒక నినాదంగానే మిగులుతుంది. కానీ ఆచరణలో సాధ్యం కాదు అని ఈ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో మనకు అర్థమైపోయింది. కాబట్టి ప్రధానమంత్రి గారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తాం. పార్లమెంటు లోపల, పార్లమెంటు బయట ఈ బీసీ ప్రజలు ఉన్న అసంతృప్తిని తప్పనిసరి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి నిర్ణయించాం. అందులో భాగంగా వరుసగా మీటింగ్లు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ప్రధానమంత్రి గారు దిగిరావాలి, దిగొచ్చి బీసీల వాటా బీసీలకు ఇవ్వడానికి ముందుకు రా. ప్రతిపక్షాలు కొట్లాడాయి, రాజకీయ పార్టీలకు జెండాలు ఉన్నాయి, కానీ బీసీల ఎజెండా లేదు వాళ్ళ దగ్గర. అధికారం ఉన్న పార్టీ పట్టించుకోవడం లేదు. మరి దేశంలోని 75 కోట్ల మంది బీసీల అభివృద్ధి ఎట్లా సాధ్యం? 75 కోట్ల మంది బీసీలను అభివృద్ధి చేయకుండా భారతదేశము అగ్రదేశంగా ఎట్లా రూపొందుతుందని చెప్పి మేము ఈ దేశానికి సవాల్ విసురుతున్నాం. అందుకే ఈరోజు తప్పనిసరి ఇది మాది అన్యాయమైన పోరాటం కాదు, ధర్మబద్ధమైన పోరాటం. అన్యాయమైనటువంటి అధర్మమైనటువంటిది కాదు, అన్యాయం కాదు, ధర్మం, న్యాయం, సత్యంతో ఉన్నటువంటి ప్రపంచంలో ఏ దేశంలో అయినా కూడా మనం మహాత్ములు, తపస్సంపన్నులు, గొప్ప గొప్ప మహనీయులు చివరికి తేల్చింది ఏంటిదంటే ధర్మం, న్యాయం, సత్యమే గెలుస్తుంది. కాబట్టి ధర్మం మా పక్షానుంది, న్యాయం మా పక్షానుంది, సత్యం మా పక్షానుంది. కాబట్టి మీరు ఇవ్వక తప్పదు అని చెప్పి ఎంత గొప్ప వాళ్ళు ఉన్నా ప్రపంచం లోపల ధర్మం, సత్యం గెలుస్తుంది. మహాభారత యుద్ధాన్ని ఒకసారి ఎగ్జాంపుల్గా తీసుకోండి. మహాభారత యుద్ధంలో కౌరవుల పక్షాన భీష్ముడు చాలా గొప్పవాడు. ఆయనను ఈ భూమి మీద ఆయనకు చావే లేదు, అమరజీవే. ద్రోణాచార్యుడు, ఆయనకు చావు లేదు. కర్ణుడు, అదేవిధంగా అశ్వత్థామ, ఈ 4 మహానుభావులు దుర్యోధన పక్షాన. కానీ దుర్యోధనులది కౌరవుల యొక్క యుద్ధం అధర్మం అని తెలిసి ఆ అధర్మ యుద్ధములో ఈ 4 గొప్పలు ఉంటే కూడా గెలవలేకపోయారు. కారణం అధర్మం ఈ దేశంలో, ఈ భూమి మీద ఎప్పుడు గెలవదనేది కౌరవ పాండవ యుద్ధం. పాండవుల పక్షాన ఎవరు లేరు, బలవంతులు లేదా శక్తి సంపన్నులు లేదా ధర్మబద్ధమైన ధర్మంతోటే వాళ్ళు గెలిచారు తప్ప సత్యం, న్యాయం వాళ్ళ పక్షాన ఉన్నాయి తప్ప గెలిచారు. కాబట్టి ఈరోజు న్యాయం, ధర్మం, సత్యం బీసీల పక్షాన ఉంది. మా వాటా మాకు కావాలని అడుగుతున్నాం. కాబట్టి మా వాటా ఇవ్వాలి. అదేవిధంగా బీసీ ఉద్యోగులకు ప్రమోషన్ల రిజర్వేషన్లు పెట్టాలని మేము చాలా రోజులు అడుగుతున్నాం. ఎందుకు? స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అయితే కూడా మండల కమిషన్ అమలు చేసి 30 ఏళ్ళు దాటి కూడా ఇప్పటి వరకు బీసీ ఉద్యోగుల యొక్క శాతం 16% దాటలేదు. 75 ఏళ్ళ స్వతంత్రం తర్వాత 56% జనాభా ఉన్నటువంటి బీసీలకు 16% ఉంటే ఇదెట్లా ప్రజాస్వామ్యం అని చెప్పి అధికారంలో వాటి ఎప్పుడు దొరుకుతుందని చెప్పి ప్రశ్నిస్తున్నాం. రాజకీయ రంగంలో 14% దాటడం లేదు, న్యాయ వ్యవస్థలో 2% దాటడం లేదు, ప్రైవేట్ రంగంలో 2% దాటడం లేదు,
పారిశ్రామిక రంగంలో 1% దాటడం లేదు. సంపద అధికారంలో ఎక్కడ కూడా బీసీ కులాలకు వాటా లభించలేదు. కేవలం చిన్న రాయితీలు కల్పించి చిన్న సంక్షేమ పథకాలు ఇచ్చి ఈ కులాలకు న్యాయం చేయకుండా తొక్కి పెడుతున్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే తప్పనిసరి బీసీ కులాల పక్షాన అనేక రాజకీయ పార్టీలు ముందుకొచ్చి పోరాటం చేసే సమయం ఆసనమైంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఆయన తన గవర్నమెంట్లో 25 మంది మంత్రులు ఉంటే 17 మంది మంత్రులు బీసీలకు 10 ఎస్సీ ఎస్టీలకు కలుపుకొని 17 మొత్తం 17 ఇచ్చి దేశానికే 70% పదవులు ఇచ్చినటువంటి ఘనత. అదే కాదు, నామినేటెడ్ పదవులలో, చైర్మన్ పదవులలో, మార్కెట్ కమిటీలలో, స్థానిక సంస్థల రిజర్వేషన్లలో అన్నిట్లో కూడా 70% పదవులు బలహీన వర్గాలకు ఇచ్చి దేశంలోనే ఆదర్శంగా నిలిచారు. దీనిని అందరూ కూడా ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తిని, రాజ్యాంగ యొక్క న్యాయ విలువ, సామాజిక న్యాయాన్ని అందరూ కూడా గుర్తించి ఈ కులాల వాట ఈ కులాలకు ఇవ్వడానికి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. పంచాయతీరాజ్ వీళ్ళని దేశాలకు ప్రధానమంత్రులను చేయాలి, ముఖ్యమంత్రులను చేయాలి, అన్ని పదవులు ఇవ్వాలి, గవర్నర్లను చేయాలి, సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిలను చేయాలి. బీసీలు సర్పంచ్లు అయితే కూడా ఓర్వరా, ఎంపీటీసీలు అయితే కూడా ఓర్వరా, జెడ్పీటీసీలు అయితే కూడా ఓర్వరా. 56% జనాభా ఉంటే 34 ఇచ్చారు, అదే తక్కువ. ఆ 34 కూడా కోర్టులు జోక్యం చేసుకొని 22కు తగ్గిస్తారా? మీ జాగిలు ఇచ్చిర్రా, మీ ఆస్తులు ఇచ్చిర్రా, మీ సంపద ఇచ్చిర్రా? ఏంటిది దేశంలో ఇంత అన్యాయం అని చెప్పి ఈరోజు దేశంలో ఉన్న 75 కోట్ల మంది బీసీలు బగ్గుం అంటున్నారు. ఏంటిది, మేము సర్పంచ్లు అయితే కూడా ఓర్వరా, ఎంపీటీసీలు అయితే కూడా ఓర్వరా? ఇదేమి న్యాయం, ఇదేమి అడవికే న్యాయం అని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం తప్పనిసరి దిగొస్తుంది ఈ పుణ్యభూమి లోపలని చెప్పి ఆశిస్తున్నాం. ఎవరికి న్యాయం కోసం, ధర్మం కోసం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మనిషిని కాపాడేది, సమాజాన్ని నిలబెట్టేది ధర్మం, సత్యమే. కాబట్టి పేద కులాలకు సామాజిక అసమానతలు తొలగించడానికి, ఆర్థిక వ్యత్యాసాలు తొలగించడానికి, సమాజంలో పేదలు కోరుకునేది ఒకటే, 2 అంశాలు కోరుకుంటాం. మేము కూడా డెవలప్ అవ్వాలని కోరుకుంటాం, మాకు కూడా సమాజంలో గౌరవం కావాలని కోరుకుంటున్నాం. ఈ 2 కోసం ఏ చట్టాలు చేయాలి, ఏ వాటాలు ఇవ్వాలి, ఏ రంగాల్లో ఈ కులాలను పైకి తీసుకురావాలనే విషయం లోపల సమాజం ఆలోచించాలి. తమ్ముళ్ళు, అన్నలు తిన్నారు, మేము అన్నలకు వ్యతిరేకం చేస్తలేము. మీరు తిన్నారు, సరే 74 ఏళ్ళు మీరే పెత్తనం చేసారు, మీరే సంసారం చేసారు, మీరే పైకి వచ్చారు, మంచిది, మీరు వచ్చారు, బాగానే ఉంది. భారతదేశంలో ఒక భాగంగా మీరు డెవలప్ చేసినందుకు మాకు అభ్యంతరం లేదు. కానీ తమ్ముళ్ళ వాటా